మీడియా సోదరులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ షకీర్. మేమందరం కూడా నిరుద్యోగ పశు వైద్య పట్టభద్రులు. అయితే మేమందరం కూడా దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు మా యొక్క ఆవేదనని కలెక్టరేట్ గారికి గ్రీవెన్స్ రూపంలో అందిద్దామని వచ్చాము. అయితే ఈ యొక్క గుంటూరు జిల్లా అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మన నిరుద్యోగ పశు వైద్య పట్టభద్రులు ఉన్నారో ప్రతి జిల్లాలోనూ కూడా కలెక్టరేట్ గారి దగ్గరికి వచ్చి గ్రీవెన్స్లు అందిస్తున్నాము. అయినా సరే మా యొక్క ఆవేదనని ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. 2018లో గత తెలుగుదేశం ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 252 ఖాళీలు ఉన్న వెటర్నరీ డాక్టర్స్ని నియామకం చేయడం జరిగింది. అయితే 2018 తర్వాత ఈ రోజుకి కానీ కూడా గత ఈ 8 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా తీయకపోవడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి. ప్రతి ఏటా కూడా 75 నుంచి 80 మంది వెటర్నరీ డాక్టర్స్ ఉత్తీర్ణులై పట్టభద్రులై బయటికి రావడం మనం చూస్తున్నాము. అయితే ఈ గత 8 సంవత్సరాల్లో మొత్తం చూసుకున్నా కూడా 2000 మందికి పైగా నిరుద్యోగ పశు వైద్యులు ఉన్నారు. అయితే మొన్న ఈ రీసెంట్గా ఇప్పుడు వచ్చిన ఈ జాబ్ క్యాలెండర్లో కేవలం పశువు సంవర్ధక శాఖకి 80 పోస్టులు మాత్రమే తీయడానికి అవకాశం ఉందని చెప్పేసి చూసాము. అయితే 2000 మంది నిరుద్యోగులు ఉన్నా కూడా ఈ 80 పోస్టులు తీయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ 80 పోస్టులో కూడా ఎవరూ ఫిల్ అవ్వలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దయచేసి మా యొక్క ఆవేదనని ఈ 80 పోస్టులు కాకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 350 పైగా ఖాళీలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద నిఘా పెట్టి ఈ ఖాళీగా ఉన్న ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి మా యొక్క ఈ ఆవేదనని ప్రతి అందరికీ చేరేలాగా మీడియా సోదరుని కోరుతున్నాం.